గుసగుసల నక్షత్రం మన గెలాక్సీకి చాలా దూరంలో ప్రతి 1000 సంవత్సరాలకొకసారి మాత్రమే స్పందించే ఒంటరి నక్షత్రం ఉంది. దూరంలోని ప్రపంచాల ఖగోళ శాస్త్రవేత్తలు దాన్ని గమనించారు. కాని దానికి కారణం ఎవరికీ అర్థం కాలేదు. ఒకరోజు ఒక చిన్న అన్వేషణ ప్రోబ్ ఆ నక్షత్రానికి దగ్గరగా తేలుతూ వెళ్ళింది. కాలిపోవాల్సిన చోట దాని సెన్సార్లు ఒక శబ్దాన్ని రికార్డ్ చేశాయి. ఆ నక్షత్రం కాలిపోవడం లేదు, మాట్లాడుతోంది. అది చెప్పింది తాను ధూళినుంచి పుట్టిందని, అనేక గ్రహాలలో నాగరికతలు ఎలా వెలుగుచూసి మళ్లీ ఎలా నిశ్శబ్దంగా కూలిపోయాయో తాను చూశానని. అది డార్క్ టైడ్ అనే శక్తి గురించి గుసగుసలాడింది. అది సూర్యులను, గ్రహాలను మింగేసి కేవలం చీకటి ఖాళీని మాత్రమే మిగులుస్తుంది. అంతలోనే సంకేతం ఆగిపోయింది. ప్రోబ్ కేవలం విరిగిన శబ్దపు ముక్కలతోనే తిరిగివచ్చింది. దశాబ్దాలపాటు శాస్త్రవేత్తలు దానిపై వాదించారు. అది కేవలం శబ్దమా, లేక మరచిపోకూడదని తపనపడుతున్న నక్షత్రం యొక్క జ్ఞాపకాలా అని. ఇప్పటికీ ఆ నక్షత్రం నెమ్మదిగా స్పందిస్తూనే ఉంది, ఎదురుచూస్తోంది, గుసగుసలాడుతోంది. కాని దాని చివరి రహస్యం విన్న ధైర్యం ఉన్నవారికే తెలుస్తుంది.